Hello everyone, welcome back to our channel KNR University BSc Nursing 2024 సంబంధించి కట్ ఆఫ్ ర్యాంక్స్ చూడబోతా ఉన్నాం. ఈ వీడియోలో చాలా మంది స్టూడెంట్స్ కూడా అన్న కట్ ఆఫ్ ర్యాంక్స్ వీడియో చేయమని చెప్పడం జరిగింది కాబట్టి వీడియో ముందుకైతే రావడం జరిగింది. ఇక్కడ ప్రతి ఒక్క స్టూడెంట్స్ కి స్టెప్ బై స్టెప్ ఇక్కడ క్లారిటీ వస్తుంది అనమాట ఈ వీడియో ద్వారా. ఇక్కడ మరి లాస్ట్ స్టూడెంట్స్ కి ఎంత ర్యాంక్ ఉంటే ఏ కలర్ సీట్ వచ్చింది, మరి మీకు ఇప్పుడు ఎంత ర్యాంక్ ఉంది, మరి మీకు ఏ కలర్ సీట్ వస్తుందో స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. ఇక్కడ వచ్చేసి అయితే ఏదైతే లాస్ట్ ఇయర్ యొక్క ఫస్ట్ ఫేజ్ యొక్క సీట్ అలాట్మెంట్ మీకు చూపిస్తూ స్టెప్ బై స్టెప్ అయితే కాలేజ్ వైజ్ గా కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీకు చూపించడం జరుగుతుంది ఈ వీడియోలో. ప్రతి ఒక్కరు అయితే వీడియో ముందు ప్రతి ఒక్క చెప్పేది ముందుగా ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా వీడియోకి అయితే లైక్ చేయండి, అదే విధంగా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ విధంగానే స్టెప్ బై స్టెప్ అయితే కంప్లీట్ గైడెన్స్ అయితే వస్తూ ఉంటాయి సీటు వచ్చి కాలేజీకి వెళ్ళేంత వరకు. అదే విధంగా ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్క స్టూడెంట్స్ అయితే వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి. మీరు పూర్తిగా ఎండ్ వరకు చూసినట్లయితే మీకు స్టెప్ బై స్టెప్ చెప్పి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ఇక్కడ క్లారిటీగా డీటెయిల్ గా అర్థమవుతుంది గైస్. ఓకే, సో ఇక మన టాపిక్ లోకి వచ్చేసినట్టయితే చూడండి, కాలేజ్ వైజ్ అలాట్మెంట్ లిస్ట్ ఆఫ్టర్ ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ అనమాట. 2023 యొక్క బిఎస్సీ నర్సింగ్ ఫస్ట్ ఫేజ్ యొక్క కౌన్సిలింగ్ యొక్క సీట్ అలాట్మెంట్ లిస్ట్ అనమాట ఇది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకు కాలేజ్ ఉందని చూసుకోండి. ఇక్కడ కాలేజ్ ఇక్కడ మన కోడ్ ఉందన్నమాట, GRAD2 అనమాట. ఇది గౌట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ వచ్చేసి ఏదైతే హైదరాబాద్ లో ఉండడం జరుగుతుంది. ఇక్కడ మనకి ఏదైతే ఇక్కడ చూడండి, ఇక్కడ ర్యాంక్ ఉంది, అదే విధంగా రూల్ నంబర్స్ ఉన్నాయి స్టూడెంట్, అదే విధంగా స్టూడెంట్ నేమ్స్ ఉన్నాయి, అదే విధంగా ఇక్కడ మనకు కేటగిరీ అనమాట BC SC ఈ విధంగా మనకి ఇక్కడ ఉండడం జరిగింది. ఇక్కడ వచ్చేసి ఫేజ్ 1 లో సీట్ రావడం జరిగింది. ఓకే, మీరు ఏం చేస్తారంటే ఒకసారి మీ బుక్ తీసుకోండి. బుక్ తీసుకున్న తర్వాత మరి మీకు ఎంత ర్యాంక్ ఉంది ఒక బుక్ పైన రాసుకోండి, అదే విధంగా మీరు కేటగిరీ రాసుకోండి అనమాట. అదే విధంగా కాలేజ్ నేమ్ కూడా మీరు రాసేసుకోండి. ఓకే, ఏదైతే చూడండి ఇక్కడ గౌట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఆదిలాబాద్ ఉన్న కాలేజీకి ఇక్కడ ఏదైతే స్టూడెంట్స్ కి ఎంత ర్యాంక్ ఉంటే ఇక్కడ సీట్ వచ్చింది చూడండి. ఇక్కడ ఏదైతే చూడండి 13,481 ర్యాంక్ ఉన్న స్టూడెంట్స్ కి అయితే సీట్ రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి ST ఫీమేల్ కేటగిరీ అనమాట. అదే విధంగా నెక్స్ట్ వచ్చేసి BCI కేటగిరీ ఫీమేల్ కేటగిరీ చూసుకున్నట్లయితే 15. ఓకే, ఇక మనకు 15,000 ఎబో ర్యాంక్ కానీ సీట్ అయితే రావడం జరిగింది. మరి ఇక్కడ మనం కంప్లీట్ మనం చూసుకున్నట్లయితే మరి BCD మరి ఎంత లాస్ట్ ర్యాంక్ చూసుకున్నట్లయితే చూడండి, ఏదైతే 34,000 33,000 ఉన్న స్టూడెంట్స్ కూడా ఇక్కడ సీట్ రావడం అయితే జరిగింది. 34,000 స్టూడెంట్స్ 34,000 ర్యాంక్ ఉన్నా కానీ SC BC ఓకే 34,000 ర్యాంక్ ఉన్న ST కేటగిరీ స్టూడెంట్స్ కి సీట్ వస్తుంది, అదే విధంగా ST కూడా సీట్ వస్తుంది. అదే విధంగా BCD వారికి కూడా 33,000 ర్యాంక్ ఉన్న స్టూడెంట్స్ కూడా సీట్ రావడం జరుగుతుంది. ఓకే, అదే విధంగా మన నెక్స్ట్ ఈ విధంగా అయితే కంప్లీట్ ఉందన్నమాట. ఇక్కడ 40,000 ర్యాంక్ 60,000 ర్యాంక్ ఉన్న స్టూడెంట్స్ కూడా సీట్ రావడం జరిగింది గైస్ ఇక్కడ. ఓకే, నెక్స్ట్ వచ్చేసి గౌట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ హైదరాబాద్ అనమాట. ఇది వచ్చేసి ఇక్కడ కూడా ఏదైతే 4,000 ర్యాంక్ ఉన్న స్టూడెంట్ కి SC స్టూడెంట్ కి అయితే ఫీమేల్ కేటగిరీ సీట్ రావడం జరిగింది. అదే విధంగా ఇక్కడ కట్ ఆఫ్ ర్యాంక్స్ ఇక్కడ ఉన్నాయి కదా, మీరు చెక్అవుట్ చేయండి అనమాట. ఎందుకంటే ప్రతి ఒక్క కాలేజ్కి నేను చెప్తా వెళ్తుంటే ఇక్కడ మనకు వీడియో 3-4 అవర్స్ అనేది దాటిపోతుంది కాబట్టి ఇక్కడ మీకు విత్ ఇన్ 8-9 మినిట్స్ మీకు కంప్లీట్ చేస్తాను వీడియో. నేను స్టెప్ బై స్టెప్ అయితే కళ్ళ నేమ్ చదువుతాను, ర్యాండమ్ గా మీకు ఇక్కడ చూపించడం జరుగుతుంది. మీరు ఇక్కడ స్క్రీన్ షాట్ ఉందంటే బుక్ పైన నోట్అవుట్ చేసుకోండి. ఇక్కడ మనకు ర్యాంక్ ఉంది, రూల్ నెంబర్ ఉంది, స్టూడెంట్ నేమ్స్ ఉన్నాయి, అదే విధంగా కేటగిరీస్ కూడా మీకు కనిపిస్తా ఉన్నాయి క్లారిటీ. ఓకే, నేను పైన స్క్రోల్ చేస్తూ ఉంటాను. ఓకే, ఇక్కడ వచ్చేసి ఇంకోటి గైస్, ఇక్కడ BSc నర్సింగ్ లో కట్ ఆఫ్ ఉంటుంది అన్నమాట. లైక్ ఏ విధంగా కట్ ఆఫ్ అంటే మీరు ఇక్కడ అప్లికేషన్ చేయడానికి కూడా ర్యాంక్స్ కట్ ఆఫ్ ఉంటాయి. లాస్ట్ ఇయర్ వచ్చేసి 68,000 బిట్వీన్ లో ఉండడం జరిగింది అనమాట. 68,000 ర్యాంక్ ఉన్న స్టూడెంట్స్ కి ఇక్కడ BSc నర్సింగ్ ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫేజ్ కి ఇక్కడ ఎలిజిబుల్ చేయడం జరిగింది. ఆఫ్టర్ 4th 5th ఫేజ్ కి మళ్ళీ ఎబో 71 lakh ఉన్న స్టూడెంట్స్ కూడా ఇక్కడ ఎలిజిబుల్ చేయడం జరిగింది. అంటే ఓకే, ప్రతి ఒక్కరు కూడా మీరు ఎటువంటి భయపడకండి, మనం ఇక్కడ అందరు కూడా సీట్ రావడానికి అయితే అవకాశం ఉంటుంది. ఓకే, ఓకే ఈ కాలేజ్ అయిపోయింది కదా, మీరు ర్యాంక్స్ అయితే అప్లోడ్ చేయండి. ర్యాండమ్ గా ర్యాంక్స్ అయితే రాసుకుని అనమాట. మీ కేటగిరీ ఏందో చెక్అవుట్ చేసుకోండి. BCA అయినా మీరు BCA అయితే ఓకే, BCA స్టూడెంట్ కి ఫీమేల్ కేటగిరీ ఇంత ర్యాంక్ వచ్చింది. ఓకే, ఇట్లానే మీరు రాసుకోండి. ఓకే, OC వారికి చూసినట్లయితే 40,000 ర్యాంక్ ఉన్న స్టూడెంట్ కూడా సీట్ రావడం జరిగింది. ఓకే, ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి గౌట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ సికింద్రాబాద్ అనమాట. BSc నర్సింగ్ 4 డిగ్రీ కోర్స్. ఇక్కడ వచ్చేసి మన సికింద్రాబాద్ మీకు ఖచ్చితంగా చేయాలనుకుంటున్నాను వారు కూడా అయితే నోట్ డౌన్ చేసుకోండి. ర్యాంక్స్ ఉన్నాయి, కలర్ రూల్ నంబర్స్ ఉన్నాయి. ఇక్కడ కానీ నేను పైన స్క్రోల్ చేస్తూ ఉంటాను మెల్లిగా అనమాట. మీరైతే స్క్రీన్ షాట్ లేదంటే బుక్ పైన రాసుకోండి. ఓకే గైస్, వీడియో స్టాప్ చేసుకొని మీరైతే రాసుకోండి. మీ కేటగిరీ వైగా స్టెప్ బై స్టెప్ ఉండదు. BCA ఉంది, BCB ఉంది, BCC ఉంది, BCD ఉంది, BCA ఉంది, OC ఉంది. ఇప్పుడు నాకు కంప్లీట్ గా ర్యాంక్స్ అయితే ఉండడం జరిగింది. ఓకే, మీకు ఈ వీడియో కొంచెం బోర్ అనిపించవచ్చు, కాకపోతే ఒక్కొక్క ఎగ్జాక్ట్ మీకు క్లారిటీ వస్తుందన్నమాట స్టెప్ బై స్టెప్. మీరు ముందుగానే అన్ని సిద్ధం చేసుకున్నారు అనుకోండి, ఒకసారి వెబ్ ఆప్షన్ ఇచ్చేటప్పుడు మరి ఏ కాలేజీకి వెళ్ళి మీకు ఒక క్లారిటీగా ఐడియా వస్తుంది కాబట్టి డైరెక్ట్ మీకు ఫస్ట్ ఫేజ్ లో సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. మీకు టెస్ట్ ఫ్రీ రిలీవ్ అయిపోతుంది మంచిగానే. మీరు ఇక్కడ నెక్స్ట్ స్టెప్ బై స్టెప్ క్లాస్ కూడా
కంప్లీట్ చేసుకుంటారు అన్నమాట. ఓకే, ఈ విధంగా ఉంటుంది అన్నమాట. ఓకే, ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా ఒక ప్రియారిటీ వైద్గా మనం విభోషణ చేయాల్సి ఉంటుంది. మరి దీనికి చాలా ప్రాసెస్ ఉంటుంది అన్నమాట, లెంతీ ప్రాసెస్. అదేవిధంగా ఈ యొక్క బీఎస్సీ నర్సింగ్ సంబంధించిన నోటిఫికేషన్ రావడానికి కూడా మనకు కొంచెం టైం అయితే పడుతుంది. ఒక్కోసారి బీఎస్సీ నర్సింగ్ సంబంధించిన నోటిఫికేషన్ రాగానే మీకు స్టెప్ బై స్టెప్ అయితే మరి ఏ విధంగా ఉంటుందని కూడా కంప్లీట్ గైడెన్స్ అయితే వస్తూ ఉంటాయి. డెడికేటెడ్గా వీడియోస్ చేసి ఇక్కడ మన ఛానల్ అప్డేట్ చేయడం జరుగుతుంది. ఓకే, ప్రతి ఒక్క స్టూడెంట్కి ఇంకా మీకు చిన్న డౌట్ నుంచి పెద్ద డౌట్ వరకు అయితే స్టెప్ బై స్టెప్ అయితే రిప్లై వీడియోతో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇన్ కేస్ మీకు పర్టికులర్గా మంచిగా ఇంకే గైడెన్స్ కావాలనుకున్నట్లయితే మన దగ్గర మెంబర్షిప్ ఉంటుందన్నమాట. లైక్ ఏ విధంగా అంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ఇక్కడ జాయినింగ్ ఉంటుందన్నమాట. మన ఛానల్లో బేసిక్ జాయిన్ కావచ్చు అనమాట. డైనామిక్స్ అని ఒక గ్రూప్ ఉంది, దానికి జాయిన్ అయ్యారనుకోండి మీకు స్టెప్ బై స్టెప్ అయితే మీకు ఇక్కడ కొన్ని డెడికేటెడ్ వీడియోస్ అయితే మీకు కూడా రావడం జరుగుతుంది. అంటే ఇఫ్ యూ ఇంట్రెస్టెడ్ యూ కెన్ జాయిన్. అంతే, మీకు ఏం ఫోర్స్ చేస్తలేను. మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మెంబర్షిప్ తీసుకోండి మన ఛానల్లో. ఓకే, మెంబర్షిప్ తీసుకుంటేనే ఇక్కడ నేను కౌన్సిలింగ్ చెప్తానని అలాంటి ఏం లేదు. మెంబర్షిప్ తీసుకోకపోయినా ఖచ్చితంగా మీకు అయితే వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. ఎందుకంటే మెంబర్షిప్ తీసుకున్న వారికి కొంచెం ప్రియారిటీ ఎక్కువ ఉంటుందని నేను ఈ వీడియోలో మీకు చెప్తా ఉన్నాను. ఓకే, అదేవిధంగా ఇంకెవరైనా స్టూడెంట్స్కి ఇక ఇన్ఫ్లుయెన్స్ లేకపోతే వెంటనే మీరు తెలియజేయండి. మన ఛానల్ నెంబర్ షేర్ చేయని వారు కూడా మన నుంచి ఎంతో కొంత హెల్ప్ అవుతుంది మన ఛానల్ తరపు నుంచి కూడా. ఓకే గైస్, ఇక్కడ నెక్స్ట్ మనం చూసుకున్నారు గౌట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ సిరిసిల్ల అనమాట. ఇక్కడ మరి సిరిసిల్ల స్టూడెంట్స్ ఎవరైనా ఉన్నట్లయితే చెక్అవుట్ చేసుకోండి. ఇక్కడ మనకు మరి ఎంత ర్యాంక్ ఉంటే మరి ఆ కాలేజ్ సీట్ రావడానికి ఎంత వీలు ఉంటుందని కూడా స్టూడెంట్స్కి ఇంకో డౌట్ ఉంది. అన్న మరి ఫీ పేమెంట్ ఏ విధంగా ఉంటుంది, మరి కాలేజ్ వైజ్కి ఎంత ఉంటుంది, గవర్నమెంట్ కాలేజ్లో ఫ్రీ సీట్ వస్తుందా, ఎస్సీ వారికి ఫ్రీ సీట్ వస్తుందని కూడా కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయన్నమాట స్టూడెంట్స్కి. స్టెప్ బై స్టెప్ అనమాట. అయితే ఒకసారి మన వీడియో చూడండి. 24/24 సంబంధించినటువంటి స్టెప్ బై స్టెప్ అయితే వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా మన వీడియో చూసి మీకు క్లారిఫికేషన్ అయితే దొరుకుతుంది గైస్. ఓకే, ఇక్కడ ఓకే మీరు చెక్అవుట్ చేయండి. ఇక్కడ మనకు అన్ని ఉన్నాయన్నమాట. మీకు ఈ వీడియో కొంచెం బోర్ అనిపించచ్చు, కాకపోతే మీకు ఒక ఎగ్జాక్ట్ క్లారిటీ వస్తుంది. ఇక్కడ చూడండి మనకు టోటల్గా 76 పేజెస్ ఉన్నాయన్నమాట. దాదాపు ఈ వీడియో వచ్చేసి 20 మినిట్స్ ఎబో పోతుంది. నేను 8 మినిట్స్ అని చెప్పాను కానీ 20 మినిట్స్ ఎబో పోవడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ కాలేజ్ చూడండి. గౌట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ వచ్చేసి ఇది బాన్సువాడ ఉంటుంది. ఓకే, బాన్సువాడ. ఇక్కడ చూడండి ర్యాంక్స్ ఇవన్నీ కూడా కట్ ఆఫ్ ర్యాంక్స్ కూడా స్టెప్ బై స్టెప్ అయితే చెక్అవుట్ చేయండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ క్లారిటీ ఉంది గైస్. ఇక్కడ మీకు కేటగిరీ ఏదో చెక్అవుట్ చేసుకోండి గైస్. నేను చెప్పినట్లు ఈ వీడియో ఫాలో కావాలి. ఎందుకంటే ఈ డాక్యుమెంట్ ప్రొవైడ్ చేయడం డైరెక్ట్ లింక్ ప్రొవైడ్ చేయడం అంటే నేను ట్రై చేశాను, ఈ లింక్ అయితే క్రియేట్ అవుతుంది అనమాట. నేను లాస్ట్ ఇయర్ డౌన్లోడ్ చేసుకున్నాను. అదేవిధంగా నేను డెస్క్టాప్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నాను. ఇది కొన్ని మొబైల్ నుంచి అయితే డౌన్లోడ్ అవుతలేదు. ఇది లింక్ క్రియేట్ చేసినా డౌన్లోడ్ అవుతలేదు ఇది ఫైల్ అనమాట. అందుకే మీకు ఇక్కడ ఈ విధంగా చూపించడం జరుగుతుంది. ఓకే, ఇంకోటి నెక్స్ట్ కాలేజ్ వచ్చి గౌట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ వచ్చేసి గద్వాల్ అనమాట. గద్వాల్ స్టూడెంట్స్ ఉన్నట్లయితే ఖచ్చితంగా మా దగ్గర నుంచి చేసుకుంటాము కాలేజ్ అన్నట్టు వారు మీ ర్యాంక్స్ ఎంత ఉన్నాయో కంపారిజన్ చేసుకొని మంచిగా ఒకసారి రాసుకోండి. ఇది అంటే మీకు వెబ్ ఆప్షన్ ఇవ్వడానికి లిస్ట్ ప్రిపరేషన్ అనమాట. ముందుగానే మీకు స్టెప్ బై స్టెప్ ఏదో ఒక బేసిక్ ఐడియా రానికి అయితే చేయించడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి గౌట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ సిద్దిపేట అనమాట. సిద్దిపేట ఖచ్చితంగా బిఎస్ఎన్ఎల్ చేయాలనుకున్న వారు వెంటనే ఇక్కడ మీరు నోట్అవుట్ చేసుకోండి గైస్. ఓకే, నెక్స్ట్ కంప్లీట్గా స్టెప్ బై స్టెప్ మీకు వస్తూ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ సూర్యాపేట అనమాట. సూర్యాపేట కోదాడ వాళ్ళు ఉన్న వారైతే ఈ యొక్క లిస్ట్ అయితే మీరైతే కంప్లీట్గా మీరైతే స్క్రీన్ షాట్ అన్నా లేదంటే పైన రాసుకోండి, వీడియో స్టార్ట్ చేసుకొని స్టెప్ బై స్టెప్ అనమాట. మొత్తం టోటల్గా 76 పేజెస్ ఉన్నాయి. 76 సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ వస్తాయన్నమాట. ఓన్లీ ఇది 4 ఇయర్ డిగ్రీ కోర్స్ సంబంధించి ఇక్కడ మనకు బీఎస్సీ నర్సింగ్ ఇక్కడ 2 ఇయర్స్ ఉంటుంది అనమాట. పోస్ట్ బీఎస్సీ నర్సింగ్ ఉంటుంది, బీఎస్సీ నర్సింగ్ 4 ఇయర్ డిగ్రీ కోర్స్ ఉంటుంది అనమాట. ఓకే, గౌట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ వచ్చేసి మహబూబ్ నగర్ అనమాట. చెక్అవుట్ చేసుకోండి గైస్. నెక్స్ట్ వచ్చేసి గౌట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ కొత్తగూడెం. స్టూడెంట్స్ ఉంటే చెక్అవుట్ చేసుకోండి ఫైల్ అనమాట. స్టెప్ బై స్టెప్ అనమాట. మీకు ఈ విధంగానే కంప్లీట్ గైడెన్స్ అయితే వస్తూ ఉంటాయి. ఓకే, గౌట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ వనపర్తి చెక్అవుట్ చేసుకుని వనపర్తి స్టూడెంట్స్ ఉన్నట్లయితే ఓకే 52,000 ర్యాంక్ ఉన్న స్టూడెంట్స్ కూడా సీట్ రావడం 60 కూడా రావడం జరిగింది. బీసీబీ అనగానే ఆల్ కేటగిరీస్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి గౌట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ సంగారెడ్డి అనమాట. సంగారెడ్డి ఉంటుందన్నమాట. ఇది మనకు సంగారెడ్డి డిస్ట్రిక్ట్ స్టూడెంట్స్ ఉన్న వారైతే చెక్అవుట్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి మనకు మనకు 42,000, 45,000, 50,000, 55,000 ర్యాంక్ ఉన్న స్టూడెంట్స్ కూడా సీట్ రావడం జరిగింది. 58 లాస్ట్ అనమాట. చెక్అవుట్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి గౌట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ మంచిర్యాల అనమాట. ఓకే, చెక్అవుట్ చేసుకొని స్టెప్ బై స్టెప్ అనమాట. ఇక్కడ 44,000 ర్యాంక్ ఉన్న స్టూడెంట్ 47, 55, ఓకే 61,000 ర్యాంక్ ఉన్న స్టూడెంట్స్ కూడా సీట్ రావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి
గౌట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ వచ్చేసి మహబూబాబాద్ అనమాట. ఇది మహబూబాబాద్ వచ్చేసి ఇక్కడ చూసుకోండి, నాకు ర్యాంక్స్ కూడా క్లారిటీగా ఇవ్వడం జరిగింది ఇక్కడ. ఓకే, 63,000 ర్యాంక్ ఉన్న స్టూడెంట్స్ కూడా సీట్ రావడం జరిగింది. ఇక నెక్స్ట్ చూసుకున్నట్టయితే గౌట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్, ఇది వచ్చేసి నల్గొండ అనమాట. నల్గొండ స్టూడెంట్స్కి ఇక్కడ ఏమైనా ఉన్నట్టయితే వెంటనే చెక్అవుట్ చేసుకోండి గైస్. ఓకే, ఇక్కడ టైం అయితే ఉంది, దాదాపుగా 10 minutes అయితే వీడియో అనేది రీచ్ అయిపోయింది కాబట్టి మీకు ఇక్కడ తొందరగానే కంప్లీట్ చేస్తూ ఉన్నాను. ఇక్కడ స్క్రోల్ చేస్తాను, చెక్అవుట్ చేయండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి గౌట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ వచ్చేసి మనకు ఖమ్మం అనమాట. ఖమ్మంలో ఉన్నటువంటి స్టూడెంట్స్కి ఇక్కడ చెక్అవుట్ చేసుకోండి. 63,000 ర్యాంక్ ఉన్న స్టూడెంట్స్ కూడా సీట్ రావడం జరిగింది వచ్చేసి బీసీబీ కేటగిరీ. నెక్స్ట్ వచ్చేసి గౌట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ వచ్చేసి తాండూర్ అనమాట. తాండూర్ వికారాబాద్ కూడా క్లారిటీ అవ్వడం జరిగింది. ఇంకోటి గైస్, ఇక్కడ ఏదైతే నీ కాలేజ్ నేమ్ చూపించడం జరిగింది కదా, ఇందులోనే మనకు కొన్ని కాలేజ్ అయితే యాడ్ కావడం జరిగింది. లైక్ ఏ విధంగా అంటే మీకు ఇది వరకు ఆ కాలేజ్ నేమ్స్ చూపించాను కదా, లైక్ ఏ విధంగా అంటే మన తెలంగాణలో ఎన్ని కాలేజెస్ ఉన్నాయి, అందులోనే కొన్ని కాలేజ్ నేమ్స్ కూడా యాడ్ కావడం జరిగింది కొత్తగా అనమాట. అంటే లాస్ట్ ఇయర్ కదా, మరి ఇయర్ కూడా చెక్అవుట్ చేద్దాం స్టెప్ బై స్టెప్ అనమాట. ఓకే, సో చూడండి, గౌట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ వచ్చేసి సత్తుపల్లి ఖమ్మం అనమాట. ఖమ్మంలోనే 2 కాలేజెస్ ఉన్నాయి బీఎస్సీ నర్సింగ్ సంబంధించి చెక్అవుట్ చేయండి స్టూడెంట్స్ ఎవరన్నట్లయితే ఖమ్మం వాళ్ళు. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి ఎస్ఆర్కే మెమోరియల్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ వచ్చేసి మంచిర్యాల అనమాట. బీఎస్సీ నర్సింగ్ చూడండి, ఇక్కడ మనకు ర్యాంక్స్ కూడా ఎంత 59,000 ర్యాంక్ ఉన్న స్టూడెంట్స్ కూడా సీట్ రావడం జరిగింది. అదేవిధంగా ఎస్ఆర్కే మెమోరియల్ కాలేజ్ ఆఫ్ మంచిర్యాల వచ్చేసి ఇక్కడ మళ్ళీ ఇక్కడ ర్యాంక్స్ అయితే రావడం జరిగింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి అపోలో కాలేజ్ ఆఫ్ నర్సింగ్ జూబ్లీహిల్స్ హైదరాబాద్ అనమాట. చెక్అవుట్ చేయండి. అదేవిధంగా అపోలో కాలేజ్ ఆఫ్ నర్సింగ్ జూబ్లీహిల్స్ హైదరాబాద్ బీఎస్సీ సేమ్ ఉంది ఇట్లా ఇక్కడ. ఓకే ఓకే, ఇది మేల్ కేటగిరీ, అదేవిధంగా ఫీమేల్ కేటగిరీ. ఎవరికైతే బాయ్స్ ఉంటారు కదా, బాయ్స్ కూడా అపోలో కాలేజ్లో కొన్ని సీట్లు ఉన్నాయన్నమాట. ఫీమేల్కు బాయ్స్కి గర్ల్స్కి కూడా సపరేట్ ఇచ్చారనమాట. చెక్అవుట్ చేయండి. ఇక్కడ ఎఫ్ అంటే ఫీమేల్, ఎం అంటే మేల్ అనమాట. ఓకే, ఇక మనకు అపోలో కాలేజ్లో కూడా బాయ్స్కి అయితే ఛాయిస్ ఉందన్నమాట. చాలా మంది అడుగుతూ ఉన్నారు బాయ్స్ కూడా, అన్న మరి మాకు ఇక్కడ సీట్లో ఎక్కడ ఎన్ని సీట్లు ఉన్నాయో చెప్పండి అంటే, బ్రో ఇక్కడ చాలా లెంత్ ప్రెస్ అనమాట. ఎందుకంటే ఇక్కడ మనం దాదాపుగా 80% సీట్లు మొత్తం గర్ల్స్కే కేటాయించడం జరిగింది ప్రభుత్వం. తర్వాత బాయ్స్కి వచ్చేసి కొన్ని సీట్లు ఉన్నాయి. ఏదైతే చూడండి, దుర్గాబాయ్ దేశ్ముఖ్ కాలేజ్ ఆఫ్ బీఎస్సీ నర్సింగ్ విద్యానగర్ హైదరాబాద్ వచ్చేసి ఇక్కడ చూడండి, ఏదైతే మేల్ కేటగిరీ అనమాట. స్టూడెంట్స్కి మరి ఎంత ర్యాంక్ ఉంటే ఏ కాలేజ్ సీట్ వచ్చింది చెక్అవుట్ చేసుకోండి. ఇక్కడ దాదాపు నేను 2-3 కాలేజ్ చూస్తాను ఇప్పటి వరకు అనమాట. బాయ్స్ కూడా ఒకటి క్లారిటీ ఇస్తాను స్టెప్ బై స్టెప్ అనమాట. మరి మీకు ఎంత ర్యాంక్ ఉంటే ఏ కాలేజ్ వస్తుందని కూడా చూడండి. నెక్స్ట్ వచ్చేసి ఈశ్వరీబాయ్ మెమోరియల్ అనమాట. ఈశ్వరీబాయ్ మెమోరియల్ కాలేజ్ వచ్చేసి చూడండి, ఇదైతే ఇక్కడ క్లారిటీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇది గర్ల్స్కి బాయ్స్కి ఉన్నదన్నమాట. ర్యాంక్స్ అయితే నోట్ అవుట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇదైతే గ్రీన్ లీఫ్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ అనమాట, బోయిన్పల్లి సికింద్రాబాద్ క్లారిటీ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఏదైతే హోలీ మేరీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ అనమాట, ఏదైతే హైదరాబాద్లో ఉన్నది. ఇక్కడ మేల్ క్యాండిడేట్కి అనమాట, బాయ్స్ కూడా సీట్ రావడం జరిగింది. చెక్అవుట్ చేసుకోండి బాయ్స్ కూడా ఉన్నట్లయితే. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు నెక్స్ట్ ఇండో అమెరికన్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ అనమాట, బంజారాహిల్స్ హైదరాబాద్. ఇక్కడ చెక్అవుట్ చేసుకొని ర్యాంక్స్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఏదైతే మనకు జేఎంజే కాలేజ్ ఆఫ్ నర్సింగ్ అనమాట. ఇంక నెక్స్ట్ వచ్చి సనత్ నగర్ హైదరాబాద్ అనమాట. ఓకే, సనత్ నగర్ హైదరాబాద్ ఉన్నది ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ చెక్అవుట్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ర్యాంక్స్ ఉన్నాయి కదా. ఓకే, ఇక నెక్స్ట్ కాలేజ్ చూసుకుంటే మనకు కలంజలి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ అనమాట, మలక్పేట్ హైదరాబాద్. చెక్అవుట్ చేసుకోండి. అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి కిమ్స్ అనమాట, కిమ్స్ కాలేజ్ ఆఫ్ బీఎస్సీ నర్సింగ్ సికింద్రాబాద్. ఇక్కడ చెక్అవుట్ చేసుకోండి గైస్. ఓకే, ఇక్కడ మీకు స్కూల్ చేస్తూ ఉంటాను. నెక్స్ట్ యశోద లక్ష్మి కాలేజ్ ఆఫ్ మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది ర్యాంక్స్ అనమాట. చెక్అవుట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మల్లారెడ్డి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ సూరారాం రోడ్. ఇక్కడ మనకి ఇక్కడ బాయ్స్ కూడా ఉందన్నమాట. మెయిన్గా ఏదైతే ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్లో ఖచ్చితంగా బాయ్స్కి అయితే సీట్ అయితే ఉన్నాయి. చెక్అవుట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మల్లారెడ్డి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ సూరారాం రోడ్, ఇక్కడ ఫీమేల్స్ కూడా ఉన్నాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏదైతే మనకు కాలేజ్ ఆఫ్ నర్సింగ్ హైదరాబాద్, ఇక్కడ వచ్చేసి మనకు క్లారిటీ ఇవ్వడం జరిగింది. చెక్అవుట్ చేసుకోండి ర్యాంక్స్ వచ్చేసి. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి మదర్ కృష్ణాబాయ్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ వచ్చేసి ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది. కంప్లీట్గా చెక్ చేసుకోండి. అదేవిధంగా మదర్ టెర్రీసా కాలేజ్ ఆఫ్ బీఎస్సీ నర్సింగ్ మౌలాలి హైదరాబాద్ అనమాట. మనకు ఇక్కడ మేల్స్ అండ్ ఫీమేల్స్ కంబైన్ ఉందన్నమాట ఇక్కడ బీఎస్సీ నర్సింగ్. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ క్లారిటీ ఇవ్వడం జరిగింది నెక్స్ట్ కాలేజ్. అదేవిధంగా ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి చూడండి. ఓకే, ఇక్కడ మనకు
నెక్స్ట్ వచ్చేసి చూడండి ఎస్ గైస్, నెక్స్ట్ కాలేజ్ మనం చూసుకుంటే శాంతి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ వచ్చేసి హిమాయత్ నగర్లో ఉండడం జరుగుతుంది. ఓకే, హిమాయత్ నగర్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సిగ్మా కాలేజ్ ఆఫ్ నర్సింగ్ అనమాట వచ్చేసి ఎస్డి రోడ్ అని ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మనకు సీతారామయ్య కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఇక్కడ మెయిల్స్ కూడా అనమాట చెక్అవుట్ చేసుకోండి స్టెప్ బై స్టెప్. ఇక్కడ స్క్రోల్ చేస్తూ ఉంటాను, కంప్లీట్గా చెక్అవుట్ చేసుకోండి. ఇడికే వీడియో అనేది కూడా లెంత్ అయిపోయింది, 15 minutes దాటిపోయింది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ క్లారిటీగా నెక్స్ట్ వచ్చి చూడండి ఇక్కడ అరుంధతి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ దుండిగల్ మేచల్ మల్కాజ్గిరి అనమాట. అరుంధతి అనే కాలేజ్ వచ్చేసి మనకి ఇక్కడ ఎంఎల్ఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాలేజ్లోనే ఉంటుంది అనమాట. ఇది చెక్అవుట్ చేయండి. 56 ర్యాంక్ ఉన్న స్టూడెంట్స్ కూడా ఎస్సీ కేటగిరీకి సీట్ రావడం జరిగింది. ఆ కాలేజ్ అనమాట కొత్తగా ఎస్టాబ్లిష్ చేశారు. కాలేజ్ కూడా ఇప్పుడు నడుస్తూ ఉంటుంది. అంటే మనకు 2022లోనే ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది కాలేజ్ అనమాట. దాదాపుగా మనకి ఇక్కడ 2 years అనేది కూడా కంప్లీట్ చేసుకుంది ఆ కాలేజ్ వచ్చేసి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి పులిపట్టి ప్రసాద్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ వచ్చేసి ఇక్కడ క్లారిటీగా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి స్వర్ణాంజలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ క్లారిటీగా ప్రతిమ కాలేజ్ ఆఫ్ నర్సింగ్. ఓకే, స్టెప్ బై స్టెప్ అనమాట. ఓకే, కాలేజ్ వైజ్గా అనమాట. స్టూడెంట్కి ఇక్కడ కాలేజ్ వైజ్ ఏం చెప్తా ఉన్నంటే ర్యాంక్ మీకు చెప్పొచ్చు, మీకు 63,000 ర్యాంక్ ఉన్న మీకు ఏదో ఒక కాలేజ్ సీట్ వస్తుందని చెప్పొచ్చు. కాకపోతే మీకు ఏమవుతుందంటే స్టెప్ బై స్టెప్ క్లారిటీ మీకు ఉండాలన్నమాట. మరి ఎక్కడెక్కడ మీకు ఈ కాలేజ్ మీరు చేయాలనుకుంటున్నారు అవి మీకు ఉంటాయి కదా, కొన్ని ఆప్షన్ ఉంటాయి కదా. మీకు ఖచ్చితంగా మీకు ఇక్కడ గవర్నమెంట్ కాలేజ్ చేయాలి, మేము అపోలో కాలేజ్ మేము బీఎస్సీ నర్సింగ్ చేయాలి ఉంటాయి కదా. మీకు ఈ విధంగానే స్టెప్ బై స్టెప్ అయితే ఒక కేటగిరీ వైజ్గా ర్యాంక్స్ చెక్ చేసుకున్నట్టయితే మరి మీ ర్యాంక్ ఆ కాలేజ్లో వస్తున్న సీట్ రాదని కూడా చెక్అవుట్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఇది 2023 మరి 2024లో కాంపిటీషన్ ఎక్కువైతే ర్యాంక్స్ అనేవి కూడా మిస్ మ్యాచ్ కావచ్చు. లైక్ ఏ విధంగా ఉందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది కాలేజ్ ఉంది కదా మనకు నవోదయ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ మహబూబ్ నగర్ ఉంది కదా. ఇక్కడ మనకు ఏదైతే 42,000 ర్యాంక్ ఉన్న స్టూడెంట్స్కి ఎస్సీ మేల్కి సీట్ రావడం జరిగింది. అదేవిధంగా కాంపిటీషన్ బీఎస్ నర్సింగ్ ఎక్కువైనప్పుడు ఏమవుతుంది 30K ర్యాంక్ అనేది కూడా మనకు 10K మధ్యలో 10K ర్యాంక్ కూడా డిక్రీజ్ కావచ్చు, అలా ఉంటుంది అనమాట. అందుకే ఇక్కడ స్టెప్ బై స్టెప్ అయితే ముందుగానే ఇంటిమేషన్ చేస్తూ ఉన్నాను. మీరు ప్రతి ఒక్కరు కూడా స్టూడెంట్స్ కూడా చెప్పే ర్యాంక్లో ఒక 200-300 ర్యాంక్స్ అనేవి కూడా డిక్రీజ్ చేసుకొని మీరు వెబ్ వర్షన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది మనం ఇచ్చేటప్పుడు. ఒకసారి సీట్ మ్యాచెస్ రాగానే మరి ఎన్ని సీట్లు ఉన్నాయి దాన్ని బట్టి స్టెప్ బై స్టెప్ అయితే తెలుసుకోవచ్చు. మరి ఎంతమంది అప్లై చేస్తారు బీఎస్సీ నర్సింగ్కి, మరి ఎంతమందికి సీట్ వచ్చే విధంగా ఉందని కూడా స్టెప్ బై స్టెప్ అయితే తెలుసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఎంఎన్ఆర్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ సంగారెడ్డిలో ఉంటుందన్నమాట. ఇది అదే ప్రైవేట్ యూనివర్సిటీ అనమాట. ఇది ఇన్స్టిట్యూట్ కమ్ యూనివర్సిటీ అనమాట. అన్ని ఉంటాయి అందులో బీఎస్సీ నర్సింగ్ అని ఉంటాయి కంప్లీట్గా టోటల్గా. ఓకే, చెక్అవుట్ చేసి 62,000 ర్యాంక్ స్టూడెంట్స్ కూడా సీట్ రావడం జరిగింది. ఓకే, నెక్స్ట్ చూడండి సూరభి కాలేజీ ఉన్నది, అన్నీ ఉన్నాయి అన్నమాట ఇక్కడ టోటల్గా కామినేని. ఓకే, గ్లోబల్ కస్తూర్బా కాలేజ్ ఆఫ్ చూడండి కంప్లీట్గా ఉన్నాయి గైస్. ఇక్కడ స్టెప్ బై స్టెప్ అయితే ఇక్కడ పైన స్క్రోల్ చేస్తూ ఉన్నాను. షాదన్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్, ఎస్ గైస్ ఇది వరకు అనమాట మనకు పోస్ట్ బీఎస్సీ నర్సింగ్ కాలేజెస్ అనమాట. కంప్లీట్గా స్టెప్ బై స్టెప్ చెక్అవుట్ చేయండి. ఇదనమాట ఈ యొక్క వీడియోలో ఇన్ఫర్మేషన్. ఇంకెవరైనా స్టూడెంట్స్కి తెలియకపోతే ఈ యొక్క వీడియో షేర్ చేయండి, వారు కూడా ఎంతో కొంత యూజ్ అవుతుంది. అదేవిధంగా మీకు ఏమైనా డౌట్స్ క్వైరీస్ ఉన్నట్టు వెంటనే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, ఈ విధంగానే మీకు స్టెప్ బై స్టెప్ అయితే అప్లికేషన్ నుంచి
స్టిల్ మీకు సీటు వచ్చి కాలేజీకి వెళ్ళేంత వరకు కంప్లీట్ గైడెన్స్ అయితే మన ఛానల్ తరపు నుంచి రావడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క బీఎస్సీ నర్సింగ్ కాదు, బీపీటీ కావచ్చు, బీఎస్సీ ఎంఎల్టీ కావచ్చు, అలైడెడ్ కోర్సెస్ కావచ్చు, అదేవిధంగా బీ ఫార్మసీ కావచ్చు, ఫార్మాడీ కావచ్చు, బయోటెక్నాలజీ కావచ్చు, కంప్లీట్గా స్టెప్ బై స్టెప్ అయితే కంప్లీట్ గైడెన్స్ అయితే మన ఛానల్ తరపు నుంచి మీకు అయితే అందించడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.